Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, Part 70. అక్కడ పార్టీ జరుగుతుంది అని కావాలని సంగవిని తీసుకుని వెళ్ళిన వ్యక్తి మీడియా వాళ్ళకి తెలిసేలా చేయడంతో అది న్యూస్లో స్క్రోల్ అవుతూ ఉండేసరికి ఏం చేయాలో మోహన్ రామాకి శాంభావికి అర్థం కాలేదు. దాన్ని గారాబం చేసి చెడగొట్టొద్దు అంటే విన్నారా? ఇప్పుడు చూడండి, మీ పరువు వీధిలోకి వెళ్ళింది అని పెద్దవిడ తిడుతూ ఉంటే భార్య భర్త ఏమీ మాట్లాడలేకపోయారు. సంగవితో పాటు నవీన్ కూడా ఉండేసరికి ఇదంతా చేసింది నవీన్ అని ఫిక్స్ అయిపోయిన మోహన్ రామ శాంభవి నవీన్ మీద కంప్లైంట్ ఇచ్చారు. ఇంత త్వరగా ఎక్కడికి రెడీ అవుతున్నావక్క అని దక్ష రెడీ అవుతూ చేస్తున్న సౌండ్స్కి మెలకువ వచ్చి కళ్ళు తెరిచి అడిగింది. మీ బావని ప్రసన్నం చేసుకోవాలి కదా, అందుకే నా తంటాలేవో నేను పడుతున్నాను అని అంటూ గబగబా రెడీ అయి బయటికి రావడంతో ఇంత ఉదయాన్నే అకాడమీకి బయలుదేరుతున్నావేంటమ్మాయి అన్నాడు నారాయణ. అంటే త్వరలో టోర్నమెంట్ దగ్గరకు వస్తుంది కదా నాన్న, దానికి సంబంధించి ఫిట్నెస్ ట్రైనింగ్లో నాకు కూడా కాస్త బిజీగా వర్క్ ఉంది, అందుకే వెళ్తున్నానని చెప్పి గబగబా వెళ్ళిపోయింది దక్ష. కర్ణ ఇంటి ముందు ఆటో ఆగడంతో దిగి ఆటో అతనికి డబ్బులిచ్చి లోపలికి వెళ్తుంటే సెక్యూరిటీ గుర్తుపట్టి గేట్ ఓపెన్ చేయడంతో అతన్ని చూసి చిన్న నవ్వు నవ్వి లోపలికి వెళ్ళేసరికి రేఖ మిగిలిన పనివాళ్ళందరూ ఎదురొచ్చి పలకరించడంతో అవన్నీ నేను తర్వాత చెప్తాను, ముందు మీ బాబుగారు ఎక్కడా అనగానే జిమ్లో అని చెప్పడంతో ప్రోటీన్ షేక్ కోసం పక్కనే ఉన్న స్టోర్ రూమ్లోకి వెళ్ళి ప్రోటీన్ షేక్ మిక్స్ చేసుకొని జిమ్ రూమ్లోకి వెళ్ళింది. కర్ణ చెమటలు కక్కుతూ ఉండడంతో ఇలా చెమటలు కక్కుతూ ఆ ప్రీతి లాంటి లాంటి నుంచి కాపాడలేక నేను చేస్తున్నాను అని తిట్టుకుంటూ వెళ్ళి నిలబడ్డంతో ఫ్రంట్ మిర్రర్లో నుంచి కనిపించిన దక్ష రూపానికి కనుబొమ్మలు ఎత్తి వెనక్కి కూడా తిరిగి చూడకుండా థ్రెడ్ మిల్ స్పీడ్ పెంచి వాకింగ్ కాస్త రన్నింగ్ చేయడంతో మూతి తిప్పుకుంటూ అలాగే నిలబడింది. ఆల్రెడీ ఎక్సర్సైజ్ అయిపోయిన దక్ష పాపని వెయిట్ చేయించడం కోసం మళ్ళీ డంబుల్స్తో కాసేపు, మిగిలిన ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్స్తో ఇంకాసేపు టైంపాస్ చేయడంతో కాళ్ళు నొప్పులు పుట్టి జిమ్ మధ్యలో కూర్చుండిపోయింది దక్ష. ఎంతసేపు ఎక్సర్సైజ్ చేస్తావయ్యా మహానుభావ అని వెంటనే నాలుక ఖర్చుకొని కావాలని ఏడిపిస్తున్నాడని మూతి ముడుచుకుంది. మరొక పావుగంట వెయిట్ చేసిన కర్ణ ఎక్సర్సైజ్ చేసే పనిలోనే ఉండడంతో భగవంతుడా ఇంకా నా వల్ల కాదు అంటూ గబగబా కన్న దగ్గరికి వెళ్ళి చేతిలో ఉన్న డంబుల్స్ తీసుకొని అది మోయలేక కింద పడేసి దాని బరువుతో తను కూడా కింద కూలబడి వెర్రిమొహం వేసుకుని కర్ణ వైపు చూసేసరికి రెండు చేతులు స్టైల్గా నడుము మీద పెట్టుకుని అదో రకంగా చూస్తూ ఉంటే ఇదంతా మీ వల్లే, ఎక్సర్సైజ్ ఆపేలా లేరని లాక్కున్నాను, బరువు ఆపలేక పడిపోయానని చెబుతూ ఉక్రోషంగా అరిచి చెప్పడంతో చెయ్యి అందించాడు. అతని చేతిలో చెయ్యేసి పోనీలే ఇలాగే వదిలేసి వెళ్ళిపోతారనుకున్నాను, చెయ్యి అందించి లేపి నిలబెట్టారని దక్ష మూతి ముడుచుకొని చెప్పడంతో కర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండడంతో ఆగండి, మీకోసం ప్రోటీన్ షేక్ పట్టుకుని ఇందాకడి నుంచి కళ్ళు కాయలు కాచేలా గుళ్ళో ధ్వజస్తంభంలాగా పడిగాపులు కాస్తుంటే అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతారేంటని అరుస్తూ ప్రోటీన్ షేక్ బాటిల్ ఇందాక తను కూర్చున్న చోట ఉండడంతో మళ్ళీ జిమ్ లోపలికి పరిగెత్తి కర్ణ వెంటపడుతూ అతని చేతికి ఇవ్వడంతో తీసుకోనని అన్నాడు. దాంతో దక్ష అసహనంగా చూస్తూ ఎందుకు తీసుకోరు, మార్నింగ్ ఎక్సర్సైజ్ ఆ తర్వాత ప్రోటీన్ షేక్ ఆ తర్వాత కదా మీరు మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అయ్యేది, ప్రోటీన్ షేక్ తీసుకోకుండా మీరు ఉండలేరు, నా మీద కోపంతో బెట్టు చేయకుండా తీసుకోండి అని బ్రతిమాలుతున్న పట్టించుకోకుండా లోపలికి వెళ్ళి రేఖ అని పిలవడంతో రేఖ దక్ష వైపు చూస్తూనే మళ్ళీ ప్రోటీన్ షేక్ ప్రిపేర్ చేసుకుని రావడంతో
ఇది అన్యాయం ఆంటీ. నేను మీ ముందే కదా ప్రోటీన్ షేక్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను. మీరు తెలిసి కూడా అడగగానే ఇచ్చేస్తారా అని అంది దక్ష. ఆ మాటకి రేఖ నవ్వుతూ అది మీరు చూసుకోవాలి దక్ష అంటూ కర్ణ వైపు చూసి కర్ణ సీరియస్గా చూడడంతో దక్ష మేడం నేను పని మనిషిని కాబట్టి సార్ ఏం చెప్తే అది చేయాలి అంది. మళ్ళీ మేడం అంటారు దక్ష అని పిలవచ్చు కదా అని అంటూ ఏదో అర్థమైనట్టుగా వీటికేం తక్కువ లేదు. నేను ప్రోటీన్ షేక్ చేసిస్తే తీసుకోరు, నేను ఎదురు పడితే కోపం, మళ్ళీ నాకు మాత్రం రెస్పెక్ట్ ఇవ్వాలి అని మూతి ముడుచుకుంటూ కర్ణ పక్కన కూర్చుని అతను తాగుతున్న ప్రోటీన్ షేక్ డబ్బా లాక్కోవడానికి ట్రై చేసింది. కానీ అతను అప్పటికే ఫినిష్ చేయడంతో ఇది అన్యాయం అని ఏడు మొహం వేసుకుని కూర్చుంది. కర్ణ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోవడంతో రేఖ దక్షని పిలిచి వెళ్ళు, డ్రెస్ తీసిపెట్టు, పర్ఫ్యూమ్, హెయిర్ స్ప్రే తీసిపెట్టు. సార్ ఎక్కడ మెల్ట్ అయినా అవ్వకపోయినా నువ్వు కాస్త ప్రేమగా ఉంటే ఖచ్చితంగా మెల్ట్ అవుతాడు. ఆ విషయం నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను అని చెప్పింది. ప్రేమగా అంటే ఏం చేయను అని దక్ష అడగడంతో దక్ష తల మీద ఒక్కటి కొట్టి ఆ మాత్రం తెలీదా, ఇప్పుడు సార్ పైకి వెళ్ళి ఏం చేస్తారు అనగానే ఏం చేస్తారు, ఫ్రెష్ అయ్యి అకాడమీకి రెడీ అవుతారు అని చెప్పడంతో సంతోషం అదైనా తెలుసు, వెళ్ళి ఒక మంచి ఇల్లాగా డ్రెస్ తీసిపెట్టు, వాచ్ తీసిపెట్టు అనగానే ఈ మాత్రం దానికి కరుగుతాడా అంటే మీరు మరీను అని దక్ష మారం చేసినట్టుగా ఏడుపు మొహం వేయడంతో అయితే ఇలాగే బ్రతిమాలుకుంటూ ఉండు అని విసుగ్గా చెప్పి వెళ్ళిపోతుంటే ఓకే ఓకే అర్థమైంది, నేను వెళ్తానని కర్ణ వెంట పరుగులు పెట్టింది దక్ష. పిచ్చి పిల్ల. ఈ తింగరితనంతో కర్ణ సార్ని లైఫ్ లాంగ్ భరించడం కష్టమే. ఆయనేమో మాటలతో ఏమీ చెప్పడు. దీనికి లొడా లొడా వాగడం తెలుసు కానీ అర్థం చేసుకోవడం తెలీదు అని జాలి పడుతూ వెళ్ళిపోయింది రేఖ. దక్ష గదిలోకి పరిగెడుతూ వెళ్ళి గబగబా వెళ్ళి సూటు బూటు షర్టు వాచ్ పర్ఫ్యూమ్లు అన్నీ తీసి పెట్టగానే ఫ్రెష్ అయి వచ్చిన కర్ణ కనుబొమ్మలు ఎత్తి సీరియస్గా చూసేసరికి అలా చూడకండి, అసలే మిమ్మల్ని ప్రసన్నం చేసుకోవడం కోసం నాకు అలవాటు లేని పనులన్నీ చేస్తున్నాను అంటూ భయంగా చెప్పింది. ఆమెని బయటికి వెళ్ళి పొమ్మన్నట్టుగా కోపంగా చూస్తూ ఉంటే నేను మీకు హెల్ప్ చేయడానికి బట్టలు తీసి పెట్టాను అంతే కదా, దానికి ఎందుకు అంత కోపం అనగానే చురుగ్గా వెనక్కి తిరిగి చూసి నీ బోడీ హెల్ప్ నాకు అక్కర్లేదు అనగానే నేను ఆల్రెడీ తీసి పెట్టాను అంటే ఇప్పుడు మీరు అవి వేసుకోరా అని అడగడంతో నో అని సీరియస్గా చెప్పి వెళ్తుంటే కుదరదు కుదరదు అంటూ అల్లరి చేస్తుంటే బయటికి పోవే అన్నాడు. పోవే అని పెళ్ళాన్ని పిలిచినట్టు భలే పిలుస్తావయ్యా అని మెలికలు తిరుగుతూ ఉంటే దక్షలో ఆ షేడ్ చూడని కర్ణ ఆమెని విచిత్రంగా చూడడంతో ఏదో నాకు చేతగాని షేడ్ చూపిస్తుంటే అర్థం చేసుకోవచ్చు కదా అని అంటూ నోరు మూసుకుని బయటికి పో అనగానే నేను పోను అని చెప్పింది. దాంతో కర్ణ విసుగ్గా లోపలికి వెళ్ళిపోతే తనని తాను ఒకసారి అద్దంలో చూసుకొని ఇలా జిడ్డు మొహం వేసుకుని ఉంటే ఎలా నచ్చుతావే అనుకుంటూ అక్కడే ఉన్న ఫేస్ పౌడర్ తీసుకుని అందంగా రెడీ అవ్వాలి అనుకుని చేతి నిండుగా పోసుకొని ఫేస్ పౌడర్ మొహానికి పూసుకోగానే ఫేస్ పౌడర్ మొత్తం పిండి పూసుకున్నట్టుగా తెల్లగా అయిపోయింది. నేను ఈయన కోసమే అందంగా రెడీ అయ్యి ఈ చుడీదార్లు వస్తే కాశ్మోరా దయ్యంలాగా అయిపోయాను అని రాగాలు తీస్తుంటే వెనక్కి తిరిగి చూసిన కర్ణ ఇంకా విచిత్రంగా చూస్తుంటే మీకోసమే ఇలా రెడీ అయ్యాను, పౌడర్ పూసుకోగానే చూడండి నా ఫేస్ అంతా ఎలా అయిపోయిందో అనగానే గ్రాముల్లో పౌడర్ పోసుకోవాలి, కిలోల్లో పూసుకుంటే ఇలాగే ఉంటుంది అన్నాడు వెటకారంగా. చూడండి మీరు మొండి పట్టుకున్నారనుకో నేను రేపటి నుంచి మొహానికి కాటుకు పూసుకొని వస్తాను, అప్పుడు మీరే నన్ను చూడలేక ఇబ్బంది పడాలి అని ఏడుపు మొహం వేసుకోవడంతో ఇప్పుడు నిన్ను ఎవడు చూస్తానని అంటున్నాడు, అక్కర్లేదు పో ఇక్కడి నుంచి అన్నాడు కోపంగా.
మీ చివరి మాట ఇదేనా అనగానే చిట్ట చివరి మాట కూడా ఇదే అని అన్నాడు కోపంగా. అయితే ఫైనల్గా ఇదే చెప్తున్నారనమాట అనగాని అవును అన్నాడు కోపంగా. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.